హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తగ్గేదే లేదు, ఎలాగైనా పల్లెకు పోవాల్సిందే, పండుగ చేయాల్సిందే అంటూ నగరవాసులు పల్లెబాట పట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. ఎల్బీ నగర్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు తీరాయి. పెద్ద అంబర్పేట్, అబ్దుల్పూర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంభవించింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు వెళ్లే వాహనాలతో భారీగా రద్దీ పెరిగింది. చాలా మంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 55,000 వాహనాలు వెళ్లాయని పతంగి టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. అది ఈరోజు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో 2 బూతులను తెరిచారు. పతంగి టోల్ గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పనులు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ప్రధాన స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు జనవరి 17వ తేదీ వరకు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చల్లపల్లి మధ్య పలు జనసాధారణ రైళ్లను నడపనున్నారు. విశాఖ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు అదనంగా కోచ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 16 కోచ్లతో నడుస్తున్న విశాఖ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అదనంగా మరో 4 కోచ్లను జత చేసింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.